శ్రీ గురుభ్యో నమ. అహం కమలానందనాథ. కొంతమంది కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు సాలగ్రామాలు లాంటివి పట్టుకొస్తూ ఉంటారు. సాలగ్రామం, శివలింగం ఇలాంటివి. అది ఎవరైనా అర్హులు కనిపిస్తే వాళ్ళకి దానం చేస్తూ ఉంటారు. లేదా తెలిసిన వాళ్ళకి పంచిపెడుతూ ఉంటారు. లేదా దేవీ దేవతల ఫోటోలు, అక్కడి నుంచి పట్టుకొచ్చిన ప్రసాదాలు అవి పంచిపెడుతూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా విగ్రహాలు అంటే శివలింగం కావచ్చు, సాలగ్రామం కావచ్చు, ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు ఎవరికైనా ఇస్తే కనుక మళ్ళీ వాళ్ళ దగ్గర చూసిన లేదా వీళ్ళు దేవతార్చన దగ్గర కూర్చున్నప్పుడు అటువంటి దానికి ఏదైనా పూజ చేస్తున్నా మనం పలానా వాళ్ళకి ఇచ్చాం కదా అని గుర్తు వస్తుంది. ఇది చాలామందికి సంభవిస్తుంది. ఇలా చాలామంది గుర్తుపెట్టుకుంటారు. అయితే దీన్ని ఉత్తమ దానం కింద చాలామంది భావిస్తూ ఉంటారు. శాస్త్రంలో ఏం చెప్తుందంటే అవకాశం ఉంటే కనుక జీవితంలో సాలగ్రామం, శివలింగం ఎవరైతే అర్హులు వినియోగించే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి ఇస్తే కనుక కర్త, కారయత, ప్రేరయత చేవ అనుమోదక వీళ్ళ నలుగురికి కూడా సమానమైన వాటా వస్తుందని చెప్పాను కదా. అలాగే మనం ఎవరికైనా ఒక విగ్రహాన్ని లేదా దైవిక సంబంధమైన రోజు పూజలు కైంకర్యాలు జరిగేటువంటి వనరులు మనం ఇవ్వడం వల్ల వాటిని వాళ్ళు అభిషేకించడం, అర్చించడం చేత ఆ యజ్ఞ ఫలంలో మనకు కూడా వాటా వస్తూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని క్షేత్రాలకు వెళ్ళినప్పుడప్పుడు శివలింగాలు, సాలగ్రామాలు పట్టుకొచ్చి దానం చేస్తూ ఉంటారు. దాన్ని దానం అని కూడా అనకూడదు. అవతల వాళ్ళు వినియోగించుకోవడానికి ఇస్తారనమాట. అలా ఇంకొకళ్ళు వినియోగించడం వల్ల వనరు వీళ్ళదే కాబట్టి అవతల వాళ్ళు పూజ చేస్తున్నా కానీ దాంట్లో యజ్ఞఫలం వీళ్ళకు కూడా ప్రాప్తిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమం ఏంటంటే ఒక సర్వసాధారణమైనటువంటి వ్యక్తి అంటే లౌకికంగా ఉండేటువంటి వ్యక్తి. నేను ఆ వ్యక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు నాకు గొప్ప ఆశ్చర్యంగా అనిపించింది. ఈ ఛానల్‌లో ఒక వ్యక్తి గురించి చెప్పడం ఇదే తొలిసారనమాట. ఇక నాకు వ్యక్తిగతంగా ఇంట్లో దేవతార్చన చేసుకునేటప్పుడు శాక్తేయలింగం అంటే అప్పటికి ఇంకా ఏం తయారు చేయించలేదు. సాధారణమైన శివలింగం ఇంట్లో పెట్టుకొని పూజ చేయాలనిపించింది. అప్పటికే నా క్రమం అవి పూర్తయిపోయాయి. ఇది ఒక 4, 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటన. నా దగ్గర ఒక విద్యార్థి ఉండేవాడు. ఆ విద్యార్థి ఎవరి గురించైతే చెప్తున్నానో ఆయన్ని సంప్రదించి ఆయన ద్వారా ఒక శివలింగాన్ని తెప్పించి ఇతనికి చేరిన తర్వాత నాకు అందజేశాడు. ఆ శివలింగం చూస్తే నాకు చాలా ముచ్చట అనిపించింది. చూస్తే పూజ చేయాలనిపిస్తోంది. అలాగే చాలా రోజులు నా దేవతార్చనలో అది కొనసాగుతూ ఉంది. తర్వాత నా విద్యార్థి చాలా శ్రద్ధగా చేసుకునేటువంటి వ్యక్తికి ఆ బాధ్యతను అప్పచెప్పా. నేను ఆ రోజున ఆ శివలింగం నాకు చేరిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే నాకెవరైతే ఇచ్చారో అతగాడు దాన్ని కొనుగోలు చేయలేదు. అతనికి ఉచితంగా వచ్చింది. ఆ విషయం గురించి నాతో తర్వాత చెప్పాడు. గురువుగారు ఇది ఉచితంగా వచ్చిందండి. ఎవరైతే నిజంగా శివారాధన చేస్తూ ఉంటారో, ఎవరికైతే ఆయన్ని ప్రత్యక్షంగా లింగ స్వరూపంగా ఇంట్లో పెట్టుకుని పూజ చేసేటువంటి యోగం కలిగి ఉంటారో వాళ్ళకి ఇది ప్రాప్తిస్తుంది అని. తర్వాత అతన్ని అడిగాను ఎవరు ఇలా ఉచితంగా పంచిపెట్టేవాళ్ళు అని. అప్పుడే నాకు తెలిసింది నర్మదా బాణలింగం సేవా ట్రస్ట్. ఇది ప్రకటన వీడియో కాదు. నా ఆంతరంగికమైనటువంటి భావాన్ని మీతో పంచుకుంటున్నాను. ఆయన పేరు నాకు తెలియదు. ఆయన స్థాపించిన చిన్న వ్యవస్థ. దాని గురించి కొన్ని వివరాలు ఆ విషయం తెలుసున్న వాళ్ళు చెప్పారు నాకు. చాలా ఆనందం అనిపించింది. ఎంత యాదృచ్ఛికంగా ఉంటాయంటే మానవ సంబంధాలు. అదంతా కూడా భగవత్ కృప. తర్వాత కొన్ని రోజులకి నేను ఆయన నంబర్ సంపాదించడం, నేను ఆయనతో మాట్లాడడం, తర్వాత ఆయన ఉండే ప్రదేశానికి వెళ్ళడం. ఇప్పుడు ఏదైతే శరవణ భవాలయం ఉందో అందులో శివుడు ప్రత్యేకంగా మరకత బ్రహ్మేశ్వరుడు ఆయన యొక్క లింగాన్ని ఎవరైతే నేను ఒక వ్యక్తి గురించి చెప్తున్నానో ఆయన చేత చేయించడం జరిగాయి. ఈ నర్మదా బాణలింగం సేవా ట్రస్ట్ అనేది నాకు తెలియదు దాని గురించి. తర్వాత ఆయన మంచితనం, ఆయన వ్యవహారం అన్నీ నాకు తెలిసాయి. మనం ఒక శివలింగాన్నో, ఒక సాలగ్రామాన్నో ఏదైనా క్షేత్రానికి వెళ్ళి తీసుకొచ్చి ఎవరికొకరికి ఇస్తేనే మనం మురిసిపోతాం. మన జీవితంలో చాలా మంచి పని చేసేసాం మనం. ఓ శివలింగాన్ని మనం వితరణ చేసాం. దానికి రోజు చక్కగా పూజలు అవి చేస్తూ ఉంటారు వాళ్ళు అని చెప్పేసి. ఒక మనిషి పదుల్లో తన సేవని విస్తరింపచేయొచ్చు. అంటే ఏదైనా ఒక దానం చేస్తే 10 సార్లు చేయగలరు. 100 సార్లు వితరణ చేయొచ్చు. ఇంకా ఓపిక ఉంది. వేలల్లో వితరణ చేయొచ్చు. చాలా డబ్బులున్నాయి ఆర్థికంగా.
ఎవరికైనా చెప్తే వాళ్ళు వెంటనే మనకి అది నిర్వహించడానికి కావాల్సిన డబ్బులు పంపించేసేటువంటి వాళ్ళున్నారు. 10,000, 20,000, 30,000, 1,00,000 చాలా సమర్థుడు. 1,00,000 వితరణలు చేయగలడు. నేను జైపూర్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు. ప్రతి ఒక్క వ్యక్తి పుట్టుకకి ఒక కారణం ఉంటుంది. బహుశా ఈయన శివుడి యొక్క ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేయడానికి తనకున్నటువంటి పరిధిలో నలుదిశలా వ్యాపింపచేయడానికి తన జీవితాన్నే వెచ్చించాడు. మనం ఋషుల గురించి, గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తల గురించి చదువుతూ ఉంటాం చాలా శీర్షికల్లో. నేను ఇక్కడ అంటే నేను పెద్ద అవుతున్నప్పుడు నాకున్న పరిధులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇటువంటి సౌశీల్యం కలిగిన వ్యక్తిని నేను చూడలేదు. చిన్న ఇల్లు, ఆది దంపతుల్లా అనిపించారు నాకు వాళ్ళు. గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, 2 మగపిల్లలు. భగవంతుడు ఎన్నో పరీక్షలు పెడతాడు ప్రతి మనిషికి. అందులో సాధనా మార్గంలో ఉన్నవాడికైతే చెప్పక్కర్లేదు. ఇదంతా ఎందుకురా అనిపించేలాగా పరీక్షలు ఉంటాయి. అలాంటి పరీక్షలు ఆయన జీవితంలో కూడా చాలా ఎదుర్కొన్నారు. అయినా కూడా నిజంగా అటువంటి పరిస్థితుల్లో ఎవడైనా ఉంటే, నేను ఇంత విశ్వసించి ఇంత సేవ చేస్తున్నాను కదా, నాకు ఇలాంటి ఇబ్బంది వచ్చింది కదా, ఇంకెందుకు ఈ సిస్టమ్స్ అన్ని పద్ధతులు మనకెందుకు అని చెప్పేసి బొట్టు చెరిపేసుకుంటారు. ఇంకా దేవుళ్ళు మొక్కరు. అలాంటి ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి కోలుకోలేనటువంటి గాయమైంది, అటు ఆర్థికంగాను, వృత్తిపరంగాను, అన్ని రకాలుగా. అంటే ఆరోగ్యం భంగపడింది. నేను ఇంత చక్కగా ఆరాధన చేస్తున్నానే, నా దగ్గర డబ్బులున్నా లేకపోయినా కానీ శివుడికి ఓ రోజు దండ వేస్తూనే ఉన్నాను ప్రతిరోజు. అమ్మవారికి ఏం లోటు చేయలేదు. అభిషేకం చేస్తున్నాను, అర్చనలు చేస్తున్నాను, మహానైవేద్యాలు పెడుతున్నాను. నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఆయనకి ఆరోగ్యం కొద్దిగా భంగపడిన తర్వాత మొన్న ఈ మధ్యనే దాని నుంచి కొంచెం కోలుకున్న తర్వాత మరలా తన వృత్తిని ప్రారంభం చేసి మళ్ళీ దేవతార్చన యథావిధిగా మొదలుపెట్టాడు. ఆ నమ్మిక ఇక్కడ పెంచుకుంటే వచ్చింది కాదు అని నా అభిప్రాయం. చెప్పాను కదా, కొంతమంది కొన్ని పనులు చేయడానికి పుడతారని. కొన్ని లక్షల్లో శివలింగాలు ఇప్పటిదాకా ఉచితంగా ఆయన అందించారు అనేక మంది ఎవరైతే అడుగుతూ ఉంటారో అటువంటి వారికి అనమాట. కొన్ని లక్షల్లో, ఆ రికార్డ్స్ కూడా చూశాను నేను, కొన్ని లక్షల్లో ఉన్నాయి. అంటే అంతమందికి ఆయన సంపాదించేటువంటి చిరు సంపాదన ఏదైతే ఉంటుందో, ఆ చిరు సంపాదనలోనే కుటుంబాన్ని నెమ్మదిగా కాలక్షేపం చేయించడం, మిగిలిన డబ్బులన్నీ శివలింగాలు తయారు చేయడానికి, నందులు తయారు చేయడానికి, శ్రీచక్రాలు తయారు చేయడానికి, ఈ తయారైనవన్నీ మళ్ళీ కొరియర్ ఛార్జ్ కూడా అయింది. ఎవరు కావాలంటే వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. మాట ఎంత మృదు మధురంగా ఉంటుందంటే, మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? నేనే చాలాసార్లు ఆలోచించాను ఆయన గురించి. ఆయన పేరు రాఘవ. నేను చాలాసార్లు ఆలోచించాను. అప్పుడు అర్థమైంది ఇదంతా పూర్వజన్మ సుకృతం. బిడ్డ గర్వంగా చెప్పుకోవచ్చు, మా నాన్న ఇది అని. భార్య గర్వంగా చెప్పుకోవచ్చు, నా భర్త ఈయన. అంత మహోన్నతమైనటువంటి సేవా కార్యక్రమం ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజుకి కూడా ఎవరి దగ్గర నుంచి ₹1 ఆశించకుండగా, ఏదో ఇది ఇస్తేనే మీకు ఇది ఇస్తానన్నట్టు లేదా విక్రయిస్తున్నట్టుగా కాకుండా ఆయన సంపాదించే కొద్దిపాటి సంపాదన. ఈ మాట ఇన్నిసార్లు ఎందుకు అన్నానో అర్థం చేసుకోండి. విపరీతమైన ధనం కలిగిన వ్యక్తి కాదు, కానీ భక్తి కలిగిన వ్యక్తి. ఆ భక్తి ఏం చేస్తోందో తెలుసునా? ఏదో భక్త కన్నప్పలాగా కొన్ని లక్షల శివలింగాలు ఇప్పటిదాకా ఆయన వితరణ చేశారు, అడిగిన వాళ్ళకి లేదనకుండా. సరే, కొంతమంది ఉంటారు, వాళ్ళకు ఇంకా బహుశా అందచ్చు అందకపోవచ్చు. ఆయనకున్న పరిధిలో ఆరోగ్యం సహకరించకపోయినా సరే పనిచేసే చోటకు వెళ్ళి, రోజు పనులే ఉండవు కదా, ఎందుకంటే ఈయన విశ్వవ్యాప్తమైనటువంటి వ్యక్తి ఏమీ కాదు. చెప్పాను, చాలా సాధారణమైన వ్యక్తి. అప్పుడప్పుడు పనులు వస్తూ ఉంటాయి, దాని మీద ₹1 మిగులుతుంది. ఆ రూపాయిలో 75 పైసలు శివలింగాలు తయారు చేయడానికి. ఎందరో మహానుభావులు ఉన్నారు. మనం చాలామంది గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, గురుతుల్యులు. అసలు ఇంత భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడడం అనేది, నేను అనుకుంటున్నాను బహుశా
ఈ ఆలోచన పరమేశ్వరుడు నాకు కల్పించుంటాడు. పరమేశ్వరుడే నాలో ప్రవేశించి ఈ మాటలు ఆయన గురించి చెప్పిస్తున్నాడేమో అనిపించింది. డబ్బులున్నవాడు మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు. మనం వాళ్ళందరి గురించి మాట్లాడుకోలేం కదా! సేవ. ఎటువంటి సేవ? ఆ భక్త కన్నప్ప కళ్ళు తీసి పెట్టేస్తాడు కదా! అలాగా డబ్బులున్నా లేకపోయినా ఏముంటే దాంతోటే శివలింగాలు తయారు చేసేయడం. 2 చేతులు పెట్టి మనం శివలింగాలు పెట్టుకుంటే ఇందులో 5, 6 పడతాయి మహా అయితే. లక్షల్లో శివలింగాలు వితరణ చేయడం అంటే సామాన్యమైన అంశమా? దీనిని కూడా అప్పుడప్పుడు కొంతమంది మాకింకా పంపలేదు. మీరు వ్యాపారం చేస్తున్నారా? ఇటువంటివో కామెంట్లు చేస్తూ ఉంటారు. అలాంటి స్థితిలో ఇంకెవరైనా ఉంటే గనక దీనికి స్వస్తి చెప్పేసి చక్కగా వ్యాపారం చేసుకుంటారు. ఈ రోజుకి కూడా రాఘవ గారు ఆ వితరణ కార్యక్రమాన్ని ఆపలేదు. నర్మదా బాణలింగం సేవా ట్రస్ట్ ఈ పేరుతోటి చక్కగా కొనసాగిస్తూనే ఉన్నారు. చక్రార్చనకి అర్హులైనటువంటి వారు ఆయన్ని సంప్రదించి ఉచితంగా మరకతంతో చేసినవి, రాతితో చేసినవి శ్రీచక్రాలు పొందారు. పరమేశ్వరుడు మళ్ళీ ఆయనకి ఇంకోసారి పుట్టించాడు ఆయనంతే. ఆయువునిచ్చి మళ్ళీ పుట్టించేశాడు. దేనికోసం అంటే ఆయన చేయవలసినటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ ఒడిదుడుకులు ఉంటాయి చూసారా? అవి చాలా కష్టమైనవి. ఓ మాదిరి వాడు ఎదుర్కోలేడు. వాటిని ఫేస్ చేయడం చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో కూడా ఆయన ఆ సేవని ఆపలేదు. ఇటువంటి మహానుభావులు ఉన్నారు ఈ ప్రపంచంలో. ప్రత్యేకంగా కర్మభూమి అయినటువంటి భారతదేశంలో. వీళ్ళు పైకి కనిపించరు. వీళ్ళ గురించి ఎవరు చెప్పుకోరు. వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు లింగం తీసుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు, పూజ చేసుకుంటారు. అంతవరకే వాళ్ళ పరిచయం. అసలు వాళ్ళకి ఆ రూపాయి ఎలా జనరేట్ అవుతోంది? వాళ్ళు ఎలా తయారు చేసి ఇవ్వగలుగుతున్నారు? ఎలా కొరియర్ చేస్తారు? ఇవన్నీ ఒక్కసారి మనం ఆలోచిస్తే కనుక మనం కూడా ఏదైనా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పరోక్షంగా పాల్గొంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ వీడియో చేయడానికి ముందు నేను ఆయనతో మీ వీడియో అంటే మీ గురించి నేను మాట్లాడబోతున్నానని చెప్పలేదు. ఇది టెలికాస్ట్ అయిన తర్వాతే దాని లింక్ పంపిస్తా. ఎందుకంటే వద్దని నా గురించి ఏదో సేవ జరుగుతోంది కదా! అలా జరగనివ్వని పర్వాలేదు. మృదు స్వభావి. ఇటువంటి వాళ్ళని, అటువంటి వ్యవస్థల్ని మనం పరిరక్షించుకోలేకపోతే ఎదరకెళ్ళిన తర్వాత ఈ స్థాయిలో సర్వీస్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన లక్షల్లో స్ఫటిక శివలింగాలు ఉచితంగా పంచిపెట్టారు. సింహీయపరాజిత మహామంత్రాలయం తరపున మన జనవరిలో విభాగానికి సంబంధించిన ఈ వనరులు రిలీజ్ చేసినప్పుడు దాంట్లో స్ఫటికలింగం, స్ఫటిక మేరువు, నంది వీటిని కూడా మనం దాంట్లో పెట్టడం జరిగింది. రాఘవ గారి మీద గౌరవంతో ఈ రోజులగాయతూ ఈ స్ఫటిక శివలింగం గానీ, మేరువు గానీ, లేకపోతే ఆ నంది గానీ విభాగం తరపున విక్రయించడాన్ని పూర్తిగా తీసేస్తున్నాం. వాళ్ళు భోజనం తిని తినక ఆ ఉన్న ₹4 చాలా కష్టపడి శివలింగాలు తయారు చేసి ఉచితంగా పంచిపెడుతున్నారు. 10 మందికి చెప్పేటువంటి వాతావరణంలో ఉన్న మనం ఈ స్ఫటికలింగాలవి ఈ విభాగంలో విక్రయించడం సబబు కాదనిపించింది. కేవలం ఆయన చేస్తున్న సర్వీస్ మీద ఉన్న గౌరవంతోటే ఈ స్ఫటిక శివలింగాలు ఈ విభాగం నుంచి విక్రయాన్ని తీసేస్తున్నారు. రాఘవ గారు ఒక్కసారి అంటే ఆయనతో ముఖాముఖి ఒక్కసారి నా పరిచయమైనా చాలా ఆప్తులు. వారు నడిపేటువంటి అటువంటి వ్యవస్థలు కొనసాగుతూ ఉండాలంటే మనలాంటి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. వారికి ఏదైనా సహాయం చేసి అంటే వాళ్ళ వ్యవస్థకి వారికంటే ఆయన సొంత ఇల్లు కూడా లేదు. ఆ సాదాసీదా బట్టలు కట్టుకుని అలాగే ఉంటారాయన. నాకు అనిపించింది ఈయన గతంలో యోగేమో అని. వాళ్ళే ఆ స్థితప్రజ్ఞతతో ఉండగలరు. కాలమానానుసారంగా ప్రతి ఒక్కడు ఎవడి వృద్ధిని వాడు కోరుకుంటాడు. ఎప్పుడు కారులో తిరుగుదాం అనుకుంటాడు. ఓ ఇల్లు ఉంటే ఇంకో ఇల్లు ఎప్పుడు కొందాం అనుకుంటాడు. ఇలాగ ప్రతిదీ కూడా వాడికి అమిరిన తర్వాత దానికన్నా ఉన్నతమైనది ఒకటి కోరుకుంటూ ఉంటాడు. ఈయన ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? ఇంకా డబ్బులొస్తే ఇంకా శివలింగాలు పంచిపెట్టేద్దాం. ఇంకా శివలింగాలు తయారు చేసేద్దాం. ఇంకా మ్యాన్ పవర్ పెట్టుకుని మనం చేసేదే కాకుండా ఇంకా మనుషులు పెట్టుకుని కూడా శివలింగాలు తయారు చేయించేసి అందరికీ పంపించేద్దాం. ఆయన నినాదం ఏంటో తెలుసునా? హరహర మహాదేవ్, ఘర్ ఘర్ మహాదేవ్. ప్రతి ఇంట్లోనూ శివుడు ఉండాలి అనేది ఆయన తాపత్రయం. ఆయన కోరిక,
ఈ కోరిక అనేది లౌకికమైన మాట. ఆయన బహుశా ఒక యోగి అయ్యి ఉంటాడు. మళ్ళీ పుట్టాడు. ఇంకా ఏదో బాకీ ఉండిపోయింది శివసేవలో. ఆ బాకీ అంతా ఇప్పుడు తీరుస్తున్నారాయన. వయసు చాలా చిన్నది. ఆర్థికమైనటువంటి స్థాయి కూడా చాలా చిన్నది. శివసేవ చేయాలనే సంకల్పం మాత్రం చాలా పెద్దది. ఆ సంకల్పం ఏదైతే ఉందో సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున ఆ సంకల్పం సుదీర్ఘంగా చక్కగా కొనసాగాలని, ఇంకా అనేక లక్షల శివలింగాలు ఎవరైతే కోరుకుంటారో శివారాధన చేయడానికి వారందరికీ కూడా ఆయన చేతుల మీదుగా అందజేయాలని, పరదేవత అధర్వణ భద్రకాళి ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని, వాళ్ళ కుటుంబం చక్కగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. నర్మదా బాణలింగం సేవా ట్రస్ట్. నిజంగా నేను ఆ పేరు చెప్తున్నప్పుడు కూడా ఒక భావావేశానికి లోనవుతున్నాను. సేవ ఎంత గొప్పది అని నేను ఆయన చేస్తున్న సేవ చూస్తుంటే ఇంకా 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 చూడాలనిపిస్తుంది. చాలా సంతోషం రాఘవ గారు. మీరు చక్కగా ఉండాలి. మీ సేవ ఎప్పుడు ఇలా కొనసాగుతూ ఉండాలి. ఇప్పుడు నేను ఉపయోగిస్తున్న శాక్తేయలింగం ఏదైతే ఉందో అది రాఘవ గారు తయారు చేసి ఇచ్చింది. ఆ పనితనం చాలా అద్భుతమైంది. అది చెక్కేటప్పుడు ఆ విగ్రహం చెక్కేటప్పుడు ఆయనలోకి శివుడు వెళ్ళిపోతాడేమో అనుకుంటున్నాను. అది ఎలా కావాలో అలా ఆకృతిని అవలీలగా చేసేస్తారు. ఇది ఇలా కావాలంటే అలాగే వస్తుంది. ఎంతోమంది శిల్పులు ఉన్నారు. ఈయన ఒక శిల్పే. కానీ ఈ దయాగుణం ఉంటుంది కదా! శివుడిని అందరికీ పరిచయం చేయాలనే దయాగుణం చాలా గొప్పది. ఒక వ్యక్తి గురించి ఈ ఛానల్‌లో వీడియో చేయడం ఇదే మొదటిసారి. అందరూ అంటూ ఉంటారు కదా! ఈ వీడియోని 10 మందికి పంపించండి, 30 మందికి పంపించండి. నేను ఇప్పటిదాకా మనస్ఫూర్తిగా ఈ వీడియో అందరికీ పంపించండి నేను ఎవరికీ చెప్పలేదు. కానీ ఇటువంటి వారి గురించి నలుగురికి తెలియాలి. మనం ఇటువంటి వారిని కాపాడుకోవాలి. ఇటువంటి వ్యవస్థల్ని కాపాడాలి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. ఇక ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఆయనకేదో ఆర్థిక సహాయం అందజేయాలని కాదు. నా నోటి మాటల్లో ఆయన సేవని మీ అందరికీ తెలియజేద్దామని. సర్వే జనా సుఖినో భవంతు. అందులో ముఖ్యంగా రాఘవ గారు మీరు మీ కుటుంబం చక్కగా ఉండాలి. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.